అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికీ ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకం నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతలకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అని అంటాం. ఆ ప్రత్యక్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి వెనుకున్న రాశి. ఇప్పుడు కన్యారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళకి 2వ రాశి ఏది? తులారాశి. 12వ రాశి సింహరాశి. సింహరాశి అన్నప్పుడు సూర్య నమస్కారాలు చేయొచ్చు. నేను చెప్పినట్టు సూర్యప్రకాష్ సూర్యతేజ, భానుప్రకాష్ భానుతేజ, రవిప్రకాష్ రవితేజ, భాస్కర్, ఆదిత్య, దినకర్, సూర్యనారాయణ ఇటువంటి పేర్లున్న వాళ్ళతో కన్వీనెంట్గా ఉండొచ్చు. సూర్యనారాయణ స్వామి అనేటువంటి ఆలయం ఏదైనా ఉంటే వెళ్ళి రావచ్చు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీకాకుళం వెళ్ళి రావచ్చు. కోనార్కులో సూర్యదేవాలయం వెళ్ళి రావచ్చు. ఆలయానికి ఇంకేమో ప్రతిరోజు సూర్యుడే వస్తున్నాడు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కదా. కాబట్టి సూర్యుడు యాక్టివేట్ కావాలంటే కూడా తండ్రి, సూర్యుడు అంటే చంద్రుడు అంటే తల్లినాను కదా, తండ్రిని ఎక్కువగా సేవ చేయాలి. 12వ స్థానం అంటే పాదాలని చెప్పాను. తండ్రికి పాద సేవ చేయాలి. ప్రతిరోజు తండ్రి కాలు మొక్కుని ఆశ్రమం తీసుకుని బయలుదేరితే కాని పని అంటూ ఉండదు. తండ్రి ఎప్పుడు పాత చెప్పులతో, అరిగిపోయిన చెప్పులతో ఉండకూడదు. వాళ్ళకి ఎప్పటికప్పుడు తీసివ్వాలి.
ఓకే. 12వ స్థానం అంటే పాదాలు కాబట్టి తండ్రి సమానమైనటువంటి గురువులు ఉంటారు. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకుంటారు కొంతమంది గురువులు. వాళ్ళు ఇప్పుడు వయసు అయిపోయేసి ఇంట్లో ఉంటారు గమ్ముని. వాళ్ళ మీద గుర్తు చేసి నేను సో ఇయర్ మీ స్టూడెంట్ని, నేను ఇప్పుడు బాగున్నాను, మీరు అప్పుడు బాగా నన్ను బాగా కొట్టి తిట్టి ఎన్నో నేర్పించారు, ఇలా నాకు అన్నీ చెప్పుకొని వాళ్ళకి చక్కగా బట్టలు చెప్పులు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి వస్తే హ్యాపీగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. చూడు నా స్టూడెంట్ నన్ను ఎదుర్కొంటూ వచ్చాడు అని. అది కూడా తండ్రి సేవే. కాబట్టి కన్యారాశి వాళ్ళు అటువంటి సేవ చేయాలి. రెండవ రాశి తులారాశి. అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీ కారకుడు. శుక్రుడు అంటే డైరెక్ట్గా భార్య. ఓకే. లేదంటే భార్య రానంత వరకు తనకున్న సిస్టర్సు తల్లి శుక్రుడు అవుతారు. అంటే స్త్రీ కారకుడు కాబట్టి. పెండ్లైన తర్వాత వాళ్ళు బుధుడు కారకులు అవుతారు. పెండ్లైన తర్వాత భార్యకు వాళ్ళ అమ్మ శుక్రుడు కారకత్వంలోకి వస్తుంది. అంటే స్టేజెస్ మారినప్పుడు. ఇప్పుడు శుక్రుడు అంటే రెండవ రాశి కాబట్టి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి ఆయనకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాలి చక్కగా. లేదు కనకదార స్తోత్రం చదవచ్చు. లక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వెంకటలక్ష్మి, ఇట్లా లక్ష్మి, ధనలక్ష్మి ఇట్లా పేరున్న వాళ్ళతో మంచిగా ఉండొచ్చు. ప్రతి శుక్రవారం అమ్మవారాలకి వీళ్ళు రావచ్చు. కంపల్సరీ శుక్రుడు అంటేనే సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్ కంపల్సరీ యూజ్ చేయాలి వీళ్ళు. శుక్రుడు అంటేనే వస్త్రము, మనం వేసుకునే బట్టలు. ఈ రోజు వేసిన బట్టలు రేపు వేయకూడదు. పర్ఫ్యూమ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. బట్టలు కొంటూ ఉండాలి. బట్టలు కొనాలంటే డబ్బులు కావాలి కదా, కనీసం కట్ చీప్ కొంటే కూడా చాలు, అది వస్త్రమే, కొత్తదే, 10 రూపీస్ అయినా కానీ. కాబట్టి ఇటువంటి ఆరాధనలోకి వీళ్ళు ఎక్కువగా యాక్టివిటీ చేస్తూ ఉండడం వల్ల కన్యా రాశి వాళ్ళు యాక్టివేట్ అవుతారు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం, ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు. మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం? ఇది సమగ్రంగా క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువు మీకు. గారు. ఇప్పుడు వాళ్ళు రాసిన వాళ్ళ యాక్టివిటీ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అవును, అంతే. మనము యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే రెండు బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే, మీరు చెప్పిందల్లా మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి? చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి జాతకాలకి వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను, వేసుకో, ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది? ఆయన సృష్టికర్త, ఆయన రిలయన్స్ జియో. ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. అవును. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళను గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్టు. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎదుకుమని నేను చెప్పడం లేదు, స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటడం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను. శక్తి కొలది ఇమ్మంటున్నాం. అది ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా ఇమ్మంటున్నాం. ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత. దీనివల్ల ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.